ఒక కుటుంబంలో ఒకరికి టికెట్ దక్కడమే ఎక్కువ. బలమైన ఫ్యామిలీ అయితే గాని 2 టికెట్లు దక్కుతాయి. ఈసారి ఎన్నికల్లో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం. బహుశా పార్టీ ఆవిర్భావం తర్వాత ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పోటీ చేసే అవకాశం రావడం ఇదే ప్రథమం. ఇంతకీ ఆ కుటుంబం ఎవరిది? ఆ అదృష్టం దక్కించుకున్న నేతలు ఎవరో తెలుసా? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కింజారపు ఎర్రన్నాయుడిది చెరగని ముద్ర. చంద్రబాబుకి కుడి భుజంగా వ్యవహరిస్తూ టీడీపీ తరపున ఢిల్లీ వ్యవహారాలన్నీ ఆయన చక్కబెట్టేవారు. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన అకాల మరణం పొందిన తర్వాత ఆ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా కుమారుడు కింజారపు రామ్మోహన్ రాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడుకి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో గెలుపొంది మొదటిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు రామ్మోహన్ నాయుడు. అంతకు ముందు ఎర్రన్నాయుడు బతికి ఉన్న కాలంలో ఆయన ఎంపీగా పోటీ చేస్తే సోదరుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. అదే వరవడి ఎర్రన్నాయుడు మృతి తర్వాత కూడా కొనసాగింది. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా పోటీ చేస్తే అచ్చెన్నాయుడు యథావిధిగా శాసనసభకు పోటీ చేసి ఈసారి మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో మళ్లీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పార్లమెంటు నుంచి, బాబాయ్ అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ కుటుంబం నుంచి వీరిద్దరే కాకుండా మరో ఇద్దరు కూడా ఈసారి రంగంలోకి దిగబోతున్నారు. ఈసారి రామ్మోహన్ నాయుడి సోదరి భవానీ రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేయడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భవానీ ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు కూడా. 2014లో ఈ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఈసారి బీజేపీతో పొత్తు లేకపోవడంతో ఈ అసెంబ్లీ స్థానం నుంచి రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి భవానీని పోటీలో నిలపాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో రామ్మోహన్ నాయుడు కుటుంబం నుంచి పోటీ చేస్తున్న వారి సంఖ్య 3కి పెరిగింది. ఇకపోతే 4వ వ్యక్తి బండారు సత్యనారాయణమూర్తి రంగంలోకి దిగుతున్నారు. వాస్తవంగా బండారు టీడీపీలో సీనియర్ నేతగా అనేక పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. కొంతకాలం క్రితం ఆయన తన కుమార్తెను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకిచ్చి వివాహం చేశారు. దీంతో బండారు కుటుంబం కూడా కింజరపు కుటుంబంలో భాగమైపోయింది. ఈసారి ఎన్నికల్లో ఆయన విశాఖ జిల్లా పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి చంద్రబాబు అనుమతిచ్చారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.